నవంబర్ 7కి మన వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా అసలు వందే మాతర గీతానికి సంబంధించిన వాస్తవాలు ఏంటంటే 1870లో మొట్టమొదటిసారిగా బంకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠం అనే వారి నవలలో వందే మాతర గీతాన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత 1896లో రవీంద్రనాథ్ ఠాకూర్ గారు కలకత్తాలో జరిగిన సమావేశంలో మొదటిగా ఈ గీతాన్ని పాడడం జరిగింది. తర్వాత 1905 బెంగాల్ విభజనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో మొత్తం జాతినంతా ప్రేరేపించే విధంగా ఈ పూర్తి వందే మాతర గీతం ఇప్పుడు మనం ఆడుకుంటుంది కాదు, బ్రిటిష్ వారు ఏదైతే అణచివేసి లేదంటే దాన్ని నిషేధించినటువంటి పూర్తి వందే మాతర గీతం గురించి నేను మాట్లాడుతున్నాను. సో 1905లో మన జాతిని ప్రేరేపించడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. ఆ తర్వాత 1923 అంటే తర్వాత బ్రిటిష్ వారు దీన్ని నిషేధించారు. మళ్ళీ తర్వాత 1923 మన కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో మౌలానా మహమ్మద్ అలీ అని చెప్పని ఆయన ఈ పూర్తి వందే మాతర గీతం మతపరమైనది అని చెప్పి దాన్ని నిషేధించారు. అంతకు ముందు వరకు కూడా మతంతో సంబంధం లేకుండా సిక్కులు, ముస్లింలు, హిందువులు, జైన్లు అందరూ కూడా ఈ పూర్తి వందే మాతర గీతాన్ని పాడేవారనమాట. కానీ మొట్టమొదటిగా 1923 కాకినాడలో మౌలానా మహమ్మద్ దీన్ని నిషేధించిన తర్వాత, దీన్ని మతపరమైనదని ముద్ర వేసిన తర్వాత నుంచి ఈ పూర్తి వందే మాతర గీతము పాడడం అనేది ఆగిపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు దీన్ని మళ్లీ నిషేధించారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జవహర్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఆజాద్ వీళ్ళందరూ కూడా ఏం చేశారనంటే ఇది మతపరమైంది అని చెప్పి మన పాఠశాలల్లో కానీ, కళాశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పూర్తి వందే మాతర గీతాన్ని పాడకుండా 2 పంక్తులు ఇప్పుడు మనం పాడుకుంటున్నటువంటి వాటిలో కుదించారనమాట. వందే మాతర గీతం మతపరమైంది కాదు, దేశభక్తి ఏ మతానికి సంబంధించింది కాదు. కానీ అన్ఫార్చునేట్ గా వాళ్ళు ఈ దేశం పైన కుట్రతో ఆ విధంగా చేశారు. దానికి స్వాతంత్రానంతరం కూడా కాంగ్రెస్ ఇదే కుట్రకి తెరతీసింది. 1923లో మొదలైనటువంటి ఆ నిషేధం ఏదైతే ఉందో అదే మన భారతదేశాన్ని చీల్చడానికి కారణమైంది, దేశ విభజనకి కారణమైంది. దీనికి బీజం కాకినాడ 1923లో జరిగిన కాంగ్రెస్ సమావేశం అన్నమాట. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వందే మాతర గీతము మన భరతమాతకి అంటే మన మాతృభూమికి మనం చేస్తున్నటువంటి వందనం. ఇందులో ఏ దేవత గురించి ఉండదు. ఇందులో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర నదులు, పర్వతాలు, అలాగే మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి మాత్రమే ఉంటుంది. ఇప్పటికైనా ఈ తరము మనందరం మనతో సహా రేపటికల్లా ఈ పూర్తి వందే మాతర గీతాన్ని మనందరం నేర్చుకుందాం. దాంట్లో ఉన్నటువంటి మన మాతృభూమి యొక్క గొప్పని తెలుసుకుందాం. మన భావితరాలకు కూడా మన భారతదేశ గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్లే సారథులుగా మారదాం. వందే మాతరం, భారత్ మాతకి జై. మర్చిపోకండి, నవంబర్ 7 150 సంవత్సరాలు ఈలోపు మనందరం కూడా పూర్తి వందే మాతర గీతాన్ని నేర్చుకుని ఆలపిద్దాం. భారత్ మాతకి జై.